నారాయణ వనానికి సంబంధించి పురాణ ప్రాశస్త్యం ఎంతో విశిష్టమైంది. పూర్వం తుండీర మండల పరిధిలోని నారాయణ వనాన్ని రాజధానిగా చేసుకుని ఆకాశ మహారాజు పరిపాలించాడు. ఆయన పుత్ర సంతానార్థి అయి పుత్ర కామిష్టి యాగాన్ని చేయటానికి సంకల్పించాడు. యాగశాల నిర్మాణ నిమిత్తం భూమిని దున్నుతుండగా పద్మాకృతిలో పవళించిన ఓ శిశువు బయల్పడింది. ఆ శిశువు పద్మావతి అని పేరు పెట్టుకున్నారు. ఆ పద్మావతే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. నారాయణవనంలో ఓ గజరాజు నేపథ్యం వల్ల శ్రీనివాసునితో పద్మావతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పరిణయానికి దారితీసింది. దుష్టుల్ని శిక్షించటం, శిష్టుల్ని రక్షించటం అవతార రూపిణి అయిన జగన్మాత పరమ లక్ష్యం. ఈ పరంపరలో వ్యక్తమైన శక్తిమాత అంశ అవనాక్షి. అవనాక్షి అంటే ఆమ్నాయాక్షి, అంటే వేదములే కన్నులుగా కల రూపిణి. బ్రహ్మదేవుని ఆరాధ్య దేవత పద్మావతి శ్రీనివాసులు కొలిచిన అవనాక్షి మహాకాళి, మహాదుర్గా స్వరూపిణిగా గర్భాలయంలో గోచరమవుతుంది. గర్భాలయంలో అవనాక్షీదేవి దుర్గాదేవి రూప సమన్వితంగా గోచరమవుతుంది. భయద సౌందర్య రూపిణిగా అవనాక్షి తేజరిల్లుతుంది. నాలుకను బయట చాచి దంష్ట్రలతో, నేత్రద్వయంతో, అనేక బాహువులతో, త్రిశూల పాణిగా, సజ్జన శుభంకరిణిగా, దుర్జన భయంకరిణిగా అవనాక్షి దర్శనమిస్తుంది. వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సంహరించడం కోసం దేవతలు జరిపిన యజ్ఞ పరిరక్షణ కోసం బ్రహ్మ అవనాక్షీమాతను ఉపాసించి జగన్మాత స్వరూపాన్ని ప్రతిష్ఠించాడు. వేదాలే కన్నులుగా గల ఆమ్నాయాక్షిని అవనాక్షిగా భక్తులు ఆరాధించుకుంటున్నారు. సకల జనులు తమ ఈతి బాధల నుండి విముక్తి పొందడానికి అవనాక్షీదేవిని ఆరాధించడమే తరుణోపాయంగా క్షేత్ర మహాత్మ్యం వెల్లడిస్తోంది. మాటకి మనసుకి అతీతమైన అనిర్వచనీయమైన పరబ్రహ్మ స్వరూపమే దుర్గా రూపం. ఆ రూపాన్నే ఇక్కడ అవనాక్షమ్మగా భక్తులు ఆరాధించుకుంటున్నారు. నారాయణ వనంలోని అవనాక్షిదేవి ఈ ప్రాంతవాసులకి ఆరాధ్య దైవం. ఈ ప్రకృతి శక్తిని, వేదస్వరూపిణిని ఇలవేల్పుగా, ఇంటివేల్పుగా, కులదేవతగా ఆరాధించుకుంటున్నారు. ఈ లోగిలిలోని నాగదేవత సన్నిధి, త్రిశూల పీఠాల్ని కూడా భక్తులు సందర్శించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. నారాయణ వనంలోని అవనాక్షిదేవి సన్నిధానం వెనుక పచ్చగన్నేరు వృక్షం నెలకొని ఉంటుంది. ఈ వృక్షం క్రింద 3 నాగదేవత శిల్పాలు హరిద్రాలంకృతంగా గోచరమవుతాయి. సాక్షాత్తు సుబ్రహ్మణ్య సన్నిధానాలుగా భక్తులు ఈ మూర్తుల్ని ఆరాధించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే రావి, మర్రి, వేప వృక్ష సముచ్చయం ఉంటుంది. ఈ 3 వృక్షాలు త్రిమూర్తుల స్వరూపానికి సంకేతాలు. ఈ వృక్ష సముదాయం క్రింద గణపతి ప్రతిమ, త్రిశూలాకృతులు నెలకొని